మీరు చెప్పినట్టే డీప్ ఫేక్ అనేది చాలా అంటే ఈ డీప్ ఫేక్ మార్ఫింగ్ వల్ల ఇట్లా సెలబ్రిటీల నుంచి నార్మల్ పీపుల్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్న మనుషులు కూడా చాలా సఫర్ అవుతున్నారు సార్. అసలు ఈ డీప్ ఫేక్ అంటే ఏంటి? ఇది ఎట్లా సార్ ఒకరి ఫోటోని మరొకరికి అటాచ్ చేయడం కానీ ఇంక్లూడ్ వాయిస్ కూడా సేమ్ వాళ్ళలాగే ఉంటుంది. అసలు ఈ డీప్ ఫేక్ మార్ఫింగ్ ఎట్లా జరుగుతుంది, దీన్ని ఎలా అరికట్టచ్చు, దీని గురించి వివరంగా చెప్పరా? అరికట్టచ్చు అన్నది ఇంపాసిబుల్. అన్నట్టు చాలా కష్టం. అంటే అరికట్టలేమని కాదు, అంటే ఇప్పుడు ఒక మనం పోస్ట్ ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. అసలు డీప్ ఫేక్ చేస్తే గుర్తుపట్టడం ఇంపాసిబుల్, దాన్ని అరికట్టడం కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచి చేస్తాడో కూడా తెలియదు. సో ఇప్పుడు ఒక సైట్ మీరు ఆ వీడియోస్ మనకేది ఐబొమ్మ చూస్తే ఎగ్జాంపుల్ ఐబొమ్మలో ఒకటి బ్లాక్ చేస్తే ఇంకోటి బ్లాక్ చేస్తే ఇంకోటి ఎక్కడి నుంచి అని చేయొచ్చు. సేమ్ అదే క్రమంలో మనకి డీఫేక్ కి ఫస్ట్ బలైపోయిన వాళ్ళందరూ సెలబ్రిటీలు. ఇప్పుడు మీరు తీసుకుంటే వాళ్ళ సెలబ్రిటీలు ఏ సెలబ్రిటీ తీసుకున్నా, మోడీ తీసుకున్నా, రష్మిక మందాన నుంచి స్టార్ట్ అయింది. అది అందరికీ డీఫేక్ అన్న పదం రష్మిక మందాన నుంచి వచ్చింది. దాని ముందు కూడా ఉంది. రష్మిక మందానకి ఎందుకు వచ్చిందంటే అక్కడ మన ఢిల్లీ తెలుగుడే ఆ ఢిల్లీలో ఉన్నాడు, అది స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఎక్కువ వ్యూస్ రావాలని వాడు యూట్యూబ్కో లేకపోతే ఇన్స్టాకో ఎక్కువ వ్యూస్ రావాలని క్రియేట్ చేశాడు. అవి నెక్స్ట్ మనకి ఆ స్టేజ్ అయిపోయినాక నెక్స్ట్ స్టేజ్లో మనకి గల్లీకి వచ్చేసేది ఇప్పుడు ఇది ఏంటంటే మనకి యాప్స్ వచ్చేసినాయి. ఏ మెయిన్ ఎట్లా అంటే ఏ వాయిస్ అన్న మీరు చూస్తే అసలు నేను ఫ్యూచర్లో నేను ఇట్లా కూర్చొని మాట్లాడడం ఉండదు. నా ఫోటో పంపించేసి నేను అప్రూవల్ సంతకం పెడతాను, మీరు అప్రూవల్ సంతకం పెడితే ఆ రెండు మాట్లాడతాయి. అంటే ఇదే జరగబోతుంది ఫ్యూచర్. ఈ కెమెరా ఈ జాబ్స్ అన్ని పోతున్నాయి అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇది. అంటే కొత్త జాబ్స్ వస్తాయి కానీ ఉన్న జాబ్స్ మటుకు పోవడం ఖాయం. జస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి ఇంత లైటింగ్ ఇవన్నీ కావాల్సిన అవసరం లేదు. దాంట్లో మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ దాంట్లో సెట్ చేస్తాం. ఏఐ విల్ ఈట్ ఎవ్రీథింగ్. కొత్త జాబ్స్ వస్తాయి అలా అనమాట. సో మనం ఇంకా దానికి అనుగుణంగా వెళ్ళడమే, మనం అడాప్ట్ చేసుకోవడమే తప్ప మనం దీన్ని ఖండించి వ్యతిరేకించి మనం బాయ్కాట్ చేయలేము, వీటిని ఆపలేము. అసలు ఈ సైబర్ నేరగాళ్ళని అంటే ఆపడానికి మన ఇండియాలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి సార్? చట్టాలు చాలా ఉన్నాయి. వీళ్ళని అరికట్టడం కష్టం. కానీ దాదాపు అన్ని అంటే వీళ్ళు కొత్తవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఓటీపీ ఉండేది కాదు మనకి. వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఇట్లా ఇది ఒక లూసుకు అంటే వల్నరబిలిటీ అంటాం మనం. ఈ వల్నరబిలిటీస్ని మనం అరికడతా ఉన్నాం. కొత్త వల్నరబిలిటీస్ వస్తున్నారు వాళ్ళు. ఒక వల్నరబిలిటీని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి అరే ఇట్లా బ్లాక్ చేద్దాం అని బ్లాక్ చేస్తే వాడు ఇంకో వల్నరబిలిటీతో వస్తున్నాడు. ఇలా వల్నరబిలిటీని మనం అరికట్టుకుంటూ రావడం తప్ప ఉన్నవారు అంటే ఒకే స్క్రిప్ట్ని వాడినప్పుడు ఆ స్క్రిప్ట్ని అవాయిడ్ చేసుకుంటూ రావడం తప్ప ఆడు కొత్త స్క్రిప్ట్ మనం చేయలేము, అంచనా వేయలేము. ఎందుకంటే వాడు ఎత్తుకుంటూ వస్తాడు. మనకి ఎప్పుడైతే కొత్త ఫీచర్స్ కావాలో, ఇప్పుడు మీకు ఉన్న ఫోను డబ్బా ఫోన్ ఉందనుకోండి, డబ్బా ఫోన్లో ఎటువంటి హ్యాకింగ్ లేదు, మనకి ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిందో మీకు కొత్త అప్లికేషన్లు కావాలి. ఎప్పుడైతే మీకు కొత్త అప్లికేషన్ కావాలో, కొత్త ఫీచర్స్ కావాలో, అప్పుడు కొత్త వల్నరబిలిటీస్ కూడా వస్తాయి. ఈ వల్నరబిలిటీస్ ద్వారానే వాడు హ్యాక్ చేస్తాడు, వాడు వస్తూనే ఉంటాడు. మనం వాడిని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్త పడి మనం ఎక్కడికంటే అక్కడ పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆ పర్మిషన్స్ ఇవన్నీ మనకు ఒక సెట్ ఆఫ్, నేను ఒక బుక్ రాశాను, దాంట్లో చాలా ఇవన్నీ రాశాను. వేటికి పర్మిషన్స్ ఇవ్వాలి. గూగుల్ ఏంటి, ఇప్పుడు గూగుల్కి మీకు రీసెంట్గా ఏం చేసిందంటే గూగుల్ ఏఐ వచ్చిన తర్వాత మన ఏఐ మన ఈమెయిల్స్ కూడా చదివేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే గూగుల్ ఈమెయిల్స్ని చదివేది కాదు. ఇప్పుడు ఏఐ చదువుతుంది. నేను చదవట్లేదు, ఏఐ చదువుతుంది అంటుంది. అంటే ప్రతి ఈమెయిల్ చదవలేం కదా. సో మనం ఈమెయిల్లో ఎవరికో ఒకరికి ఒక ఆధార్ పెట్టుంటాం, ఒక పాన్ కార్డ్ పెట్టుంటాము, లేదా మన పర్సనల్ రెజ్యూమే పెట్టుంటాము, ఏదో ఒక పర్సనల్ ఫోటో పంపించుంటాము. ఇవన్నీ ఏఐ చూసేస్తుంది. సో వీటిని మనం డిజేబుల్ చేసుకోవాలి. సో అది ఎలా డిజేబుల్ చేసుకోవాలంటే నేను ఒక సైట్లో పెట్టాను, అది ఎలా డిజేబుల్ చేయాలని. మీరు గూగుల్లో ఎతకాలి. అంటే ఇలా కూడా జరుగుతుందా, ఏ మన రీడ్ చేస్తుందా అని తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఇలాంటి ఛానల్స్ చూస్తే, ఇలాంటి ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. గూగుల్ ఇలాంటి ఫీచర్ ఒకటి అప్డేట్ చేసింది, ఈ ఫీచర్ని మనం డిజేబుల్ చేయాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళి తెలియాలి.